అనగనగా ఒక పిచ్చుక ఉండేది. అది ఓ చెట్టు మీద గూడు కట్టుకొని గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి పిల్లలు ఎప్పుడు బయటకు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది పిచ్చుక. ఓ రోజు ఒక ఏనుగు సరదాగా తిరుగుతూ పిచ్చుక గూడు కట్టుకున్న చెట్టు వద్దకు వస్తుంది. తన దారిన తాను వెళ్లకుండా చెట్టును తన తలతో ఢీకొడుతుంది. ఏనుగు దెబ్బకు చెట్టు అదిరి పిచ్చుక గూడు కదులుతుంది. భయపడిపోయిన పిచ్చుక ఏనుగుతో, దయచేసి చెట్టును ఢీకొట్టవద్దు, అలా చేస్తే తన గూడు, అందులోని గుడ్లు కూడా కింద పడిపోతాయి అని ఎంతో బ్రతిమాలుతుంది. కానీ పిచ్చుక మాటలు ఏనుగు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే చేస్తుంది. దీంతో పిచ్చుక గూడు కాస్త కింద పడి అందులో ఉన్న గుడ్లు పగిలిపోతాయి. పగిలిపోయిన తన గుడ్లను చూసి పిచ్చుక బాగా ఏడుస్తుంది. ఏనుగు మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్న పిచ్చుక తన మిత్రువైన వడ్రంగి పిట్ట వద్దకు వెళ్తుంది. జరిగినదంతా వడ్రంగి పిట్టకు వివరించి బాధపడుతుంది. ఏనుగును ఏమైనా చేయాలంటే మన ఇద్దరి వల్ల అవ్వదు, మనం ఇంకా వేరే వారి సహాయం కూడా తీసుకోవాలి అని అంటుంది వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్ట తన మిత్రులైన తుమ్మెద, కప్పల వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించి పిచ్చుకకు సహాయం చేద్దామని అడుగుతుంది. అందుకు తుమ్మెద, కప్ప కూడా ఒప్పుకుంటాయి. అన్నీ కలిసి ఒక పథకం ఆలోచిస్తాయి. పథకం ప్రకారం ఏనుగు చెవి వద్దకు తుమ్మెద వెళ్ళి పెద్దగా శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి చిరాకు వచ్చిన ఏనుగు అటూ ఇటూ పరిగెడుతుంది. పిచ్చుక, వడ్రంగి పిట్ట ఒక పొట్లంలో కారం తీసుకువచ్చి ఏనుగు కళ్ళల్లో చల్లుతాయి. కారం కళ్ళల్లో పడేసరికి ఏనుగుకు ఏమీ కనిపించకపోవడమే కాకుండా కళ్ళు విపరీతంగా మండుతాయి. కళ్ళు కడగడం కోసం నీళ్లు కావాలని కళ్ళు మూసుకొనే ఏనుగు అటూ ఇటూ వెతుకుతూ ఉంటుంది. ఈలోగా కప్ప ముళ్ళ పొదల దగ్గర ఉండి అరుస్తుంది. కప్ప ఉన్నది నీళ్లల్లోనే అని అనుకుని అటువైపు వెళ్తుంది ఏనుగు. కళ్ళు మూసుకుని కప్ప శబ్దం వైపు వెళ్ళిన ఏనుగు ముళ్ళ పొదల్లో పడిపోతుంది. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుని కళ్ళ మంటతో బాధపడుతున్న ఏనుగు వద్దకు పిచ్చుక, వడ్రంగి పిట్ట, కప్ప నీళ్లతో వచ్చి నీళ్లు అందిస్తాయి. అప్పుడు వడ్రంగి పిట్ట, అల్పప్రాణి అని పిచ్చుకని నువ్వు బాధ పెట్టినందుకు నీకు బుద్ధి చెప్పాలనే కావాలనే ఇలా చేశాము. ఇంకెప్పుడూ నీ శక్తి అసహాయుల ముందు చూపించకు అని అంటుంది వడ్రంగి పిట్ట. ఏనుగు పిచ్చుకకు క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఎవ్వరికీ బాధ కలిగించనని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.